తొందరపడి కొన్ని మాటలు మనం మాట్లాడతాం, అనాలోచనతో మాట్లాడతాం, ఇబ్బంది కలగ చేసే మాటలు మాట్లాడతాం. చిన్న పెద్ద మర్యాద లేకుండా మాట్లాడడం కూడా చాలా నష్టాన్ని కలగ చేస్తాం. నీ నోటి మాటల వలన కుటుంబాలు విడిపోతున్నాయేమో ఒకసారి చూడు. ఒకసారి మాట మన నోట్లో విడుదలైన తర్వాత మరలా దాన్ని వెనక్కి తీసుకోలేము. ఈ నాలుక సర్పము లాంటిది. దీన్ని సరైన రీతిలో వాడితే ఈ నాలుక దేవుని స్తుతించే నాలుకగా ఉంటది. ఈ నోరు ఎప్పుడు కూడా శపించకూడదు. మనకు తెలుసో తెలియక పిల్లల్ని ఏం చేస్తామంటే సావురా అని అంటాం. ఆ మాట చాలా తప్పు. మన పిల్లల్ని సైతాన్ అని కూడా అనకూడదు. వాడు సంతోషపడతాడు. ఎవడు? సాతాన్ గారు సంతోషపడతాడు. రే తన కుమారుని నాకు ఇచ్చేసిందిరా, బెత్తంవాడు అన్నది బైబిల్. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడడం మాత్రం తప్పు. దేవుని స్వరం మనం వినాలి అని అనుకుంటే, దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడాలనుకుంటే, ఆయన ప్రత్యక్షతలు మనం చూడాలంటే, మన నోట నుండి ఒక శ్రేష్టమైన మాట ప్రజలకు దీవెనకరంగా ఉండాలంటే మనం ఎంతగా మౌనంగా పాటిస్తామో మన నోటిని దేవుడు తన బూరగా వాడుకుంటాడు.